ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థులు డిసైడ్ ఫ్యాక్టర్స్ గా మారనున్నారు. వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉండగా 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడంతో హంగ్ ఏర్పడిన మరో 5 మున్సిపాలిటీల్లో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఆ 5 మున్సిపాలిటీల్లో చైర్మన్ సీట్ ఇచ్చే పార్టీకి మద్దతు తెలుపుతామంటున్నారు స్వతంత్ర అభ్యర్థులు. ముఖ్యంగా జనగామ, మహబూబాబాద్, కే సముద్రం, వర్ధన్నపేట్, తొర్రూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉంటే క్లియర్ కట్ గా 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి జనగామ మున్సిపాలిటీ, అదేవిధంగా వర్ధన్నపేట, తొర్రూరు లోపల బీఆర్ఎస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు, అదేవిధంగా ఎక్స్-అఫిషియో సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఫలితాలను తలకిందులు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మహబూబాబాద్, కే సముద్రం లోపల పూర్తిగా స్వతంత్ర అభ్యర్థులు ఎక్స్-అఫిషియోకి సంబంధించి ఫలితాలు తారుమారయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. జనగామ లోపల మొత్తం 30 వార్డు స్థానాలుంటే అందులో బీఆర్ఎస్ పార్టీ 13 వార్డు స్థానాలను గెలుచుకున్నది. ఆ కాంగ్రెస్ కేవలం 12 స్థానాలను గెలుచుకున్నది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అలయన్స్ పార్టీ అయినటువంటి సిపిఎం ఒక స్థానం గెలుచుకోవడంతో మొత్తం కాంగ్రెస్ పక్షాన 13 స్థానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించి 13 స్థానాలు ఉంటే ఇక 4 వార్డు స్థానాలకు సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థులు కీలకం కావడంతో అందులో 2 కాంగ్రెస్ కి 2 బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. చెరి 13 స్థానాలకు అంటే చెరి 16 స్థానాలు మొత్తంగా కూడా కాంగ్రెస్ పక్షాన 16 స్థానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పక్షాన 16 స్థానాలు కావడంతో 2 సమమైనాయి. ఇందులో ఎక్స్-అఫిషియోకి సంబంధించి 2 సభ్యులు ఆడారు. ఒకరు జనగామకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ వైపు ఆయన సహజంగానే ఉంటే, చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్న ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్స్-అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో ఇప్పుడు అక్కడ రసవత్తరంగా మారింది. చెరి సగంకు సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో చెరి 16 ఈక్వల్ గా అయ్యేటువంటి పరిస్థితి అక్కడ టై అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా, ఎన్నికల సంఘం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగితే, ఇక తొర్రూరు లోపల చిత్రమైన పరిస్థితి నెలకొంది. అక్కడ ఏకంగా 9 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ అక్కడ కాంగ్రెస్ కేవలం 7 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి, అదేవిధంగా వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య ఇద్దరు కూడా ఎక్స్-అఫిషియో సభ్యులుగా తెరపైకి రావడంతో కాంగ్రెస్ పక్షాన 9 స్థానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ సహజంగానే అక్కడ గెలిచినటువంటి 9 మొత్తంగా కూడా 9 స్థానాలు సమం కావడంతో ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఖచ్చితంగా అక్కడ టై అయ్యేటువంటి అవకాశం ఉంది. డ్రా పద్ధతిన చైర్మన్ గా ఎన్నుకుంటారనేటువంటి ఒక వాతావరణం అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ రేపు జనగామ లోపల, తొర్రూరు లోపల ఏం జరుగుతుంది అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం ఉంది. రేపు పూర్తి కోరం వస్తుందా, ఇంటర్నల్ గా ఇంకేమైనా జరుగుతాయా, రాజకీయంగా ఇప్పటికే చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక వర్ధన్నపేట లోపల బీఆర్ఎస్ 6 స్థానాలను గెలుచుకుంది, కాంగ్రెస్ 5 స్థానాలను గెలుచుకుంది. ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకుంటే ఇండిపెండెంట్ కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పంచన చేరడంతో మొత్తంగా కూడా చెరి 6, అటు బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 6 స్థానాలతోటి అక్కడ పోటాపోటీగా నెలకొంటే ఎక్స్-అఫిషియోకి సంబంధించినటువంటి సభ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ కి మద్దతు తెలియజేయడం, ఆబ్వియస్లీ అక్కడ కాంగ్రెస్ కి 7 స్థానాలతో అది వర్ధన్నపేట కాంగ్రెస్ ఖాతాలోకి చేరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇక మహబూబాబాద్ చూసుకుంటే మహబూబాబాద్ లోపల మొత్తం 36 వార్డు స్థానాలు ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు గెలుచుకుంది. దానికి సంబంధించిన అలయన్స్ పార్టీ అయినటువంటి సిపిఎం 3 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 16 స్థానాలుంటే అక్కడ 4 బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంటే 11 స్థానాలు గెలుచుకోగా ఒక రెబల్ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పక్షాన చేరడంతో అక్కడ మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి 12 స్థానాలు, దాని అలయన్స్ పార్టీ అయినటువంటి సిపిఐ 4 స్థానాలు గెలుచుకుంది.
మొత్తం 16 స్థానాలైనాయి. అక్కడ కాంగ్రెస్ కు కూడా 16 స్థానాలు కావడంతో అక్కడ సిచ్యువేషన్ మొత్తంగా కూడా స్వతంత్రుల వైపు తిరిగింది. అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు నలుగురు కాంగ్రెస్ పక్షం చేరడంతో కాంగ్రెస్ బలం 20కి చేరుకుంది. ఎక్సాఫిషియో సభ్యుడిగా అక్కడ ఉన్నటువంటి మురళీ నాయక్ ఎవరైతే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఉన్నాడో ఆయన మొత్తంగా కూడా ఆయన బలం కూడా కాంగ్రెస్ కు తోడడంతో 21 స్థానాలు మొత్తంగా కూడా కాంగ్రెస్ పక్షాన చేరింది. మొత్తం ఆ మహబూబాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇక కేసముద్రం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి సలహాదారుడుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సొంత గ్రామం సొంత ప్రాంతమైనటువంటి కేసముద్రం లోపల ఇప్పటికే 8 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, 8 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోవడంతో ఇక్కడ మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఎక్సాఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో ఇక్కడ అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి చేరినట్టయింది. మొత్తంగా రేపు మాత్రం ఖచ్చితంగా జనగామ అదేవిధంగా తొర్రూరులో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక టెన్షన్ అయితే ఉంది. అటు కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి యశస్విని రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకరావు వీళ్ళ అర్జన వర్గం అంతా కూడా రేపు తొర్రూరులో మోహరించేటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ ఆయన వర్గం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు పల్లా రాజేశ్వర రెడ్డి వర్గీయులు జనగామలో మోహరించారు. జనగామ తొర్రూరు రేపు టెన్షన్ క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది.